హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజైతే నేను ఒక న్యూ బార్డర్ డిజైన్ అయితే వేస్తున్నానండి. నువ్వు అంటే నువ్వేం కాదు, కొద్ది డిఫరెంట్గా ఉంటుందని వేస్తున్నాను. నవీ బ్లూ వచ్చిందండి. బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది. వాళ్ళు వచ్చేసి నవీ బ్లూ కలర్ క్లాత్ సపరేట్గా తెచ్చుకున్నారు. మనం దాంట్లో ఉన్న బార్డర్ కట్ చేసుకొని ఇలా బార్డర్ పైన అయితే మనం అనేది వేస్తున్నాం. స్టార్టింగ్ అనేది ఇలా వేస్తున్నానండి. కింద కట్ వర్క్లో కొద్ది డిఫరెంట్ ఉండాలని కొద్దిగా ఈ షేప్ తీసుకున్నా. ఇది మామూలుగా శారీ బార్డర్ వేసే డిజైన్ అండి. మనమైతే బ్లౌజ్కి వేస్తే ఎలా ఉంటుందని నేను ఒక చిన్న ఐడియా వేశాను. కస్టమర్కి కూడా చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అండి, మీకు నచ్చినట్టు వేయండి, కానీ కొద్దిగా నువ్వుగా కనిపించాలి అని చెప్పారు. అందుకనేసి మనం అనేది ఇలా వేసామండి. నేను చూడండి నీట్గా అనేది దగ్గర కట్ చేస్తున్నాను. అంటే దాంట్లో ఒక సింగిల్ లైన్ లేదు, మనం అవుట్లైన్ వేస్తాం కదా, అవుట్లైన్లో నేను ఒక లైన్ అనేది వేసుకున్నా. ఆ తర్వాత కటింగ్ చేస్తున్నానండి. కటింగ్ చేసి దాంట్లో కొద్దిగా సిల్వర్ అనేది అక్కడక్కడ బుట్టీస్ అనేది వచ్చాయి. అందుకు ఆ బుట్టీస్ అయితే కొద్దిగా వైట్ బాగా కనిపిస్తుంది అనుకున్నా. రెడ్ గోల్డ్ వేస్తే కనిపించదు కదా, అందుకనేసి సిల్వర్ అనేది నేను కింద అనేది ఓల్డ్ బార్డర్కి మాత్రమే ఇచ్చానండి. ఇంకా మిగతాదంతా నేను గోల్డ్ రెడ్ కలర్లే వేసేసాను. చూడండి ఇలా నీట్గా అనేది కట్ చేసుకోవాలి. చూడండి మొత్తానికి అయితే ఫినిషింగ్ అనేది ఇలా వచ్చేసింది. అంటే కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ అనేది కింద మనకు వర్క్ అనేది వస్తుంది. ఆ వర్క్ సిల్వర్లో వేస్తున్నాను. మీకు అది కూడా చూపిస్తా చూడండి. సిల్వరు ఇలా వేస్తుందండి. ఆ పీసులు అనేది ఊడిపోతాయండి అవుట్లైన్ అన్నీ వేసేసరికి. ఏమంటే కొద్ది పట్టుది కదా, పీసులు అనేది వస్తుంది. మీరు క్లాత్ కొంచెం టైట్గా పట్టుకున్నారంటే కొద్ది నీట్గా అనేది వస్తుంది, లేదంటే క్లాత్ ఇగ్గుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్ది క్లాత్ మీరు ఇలా కొద్ది పట్టుకొని వేసుకున్నారంటే నీట్గా అనేది వర్క్ అనేది పడుతుంది. తర్వాత అవుట్లైన్ అనేది అంతా మనకి ఇస్తుంది. అవుట్లైన్ అనేది కూడా మనకు నీట్గా వస్తుంది. మీకు అది చూడండి, అవుట్లైన్ అనేది ఇలా వచ్చేసింది. మొత్తానికైతే ఇలా వేసేసానండి. తర్వాత పైన డిజైన్ అనేది మీకు వేసి చూపిస్తా. కానీ నేను ఒకటే ఫ్రేమ్లో సెట్ చేసుకుందాం అనుకున్నా, కానీ బార్డర్ అయితే చిన్నగా వచ్చిందండి. అంత చిన్నగా వస్తే ఇంకా మనకు బార్డర్ ఏం కనిపిస్తుంది. అందుకని నేను మళ్ళీ ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా అనేది వేస్తున్నానండి. ఎందుకంటే బార్డర్ అనేది కొంచెం మనకు అనిపించదు కదా, కొంచెం 2 ఇంచులు 3 ఇంచులు వచ్చిందండి. బార్డర్కి మనకు అంత సరిపోదు కదా, కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలని నేను మళ్ళీ ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసానండి. ఇలా వేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం అనేది బార్డర్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి చిన్నగా అయినా పర్వాలేదండి, నీట్గా అనేది మనం కట్ వర్క్ అనేది నీట్గా కట్ చేసినామంటే వర్క్ అనేది బాగా పడుతుంది. మీరు ఇది వర్క్ వేసిన తర్వాత మళ్ళీ డబల్ అవుట్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే సింగిల్గా ఉంది కదా, నేను మళ్ళీ కొద్దిగా మందంగా బాగా కనిపించాలి, ఇక్కడ పీసులు మిస్ అయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ మీరు అక్కడ డబల్ వేయచ్చు. అంటే అవుట్లైన్ ఇప్పుడు ఒక లైన్ ఇచ్చింది కదా, మళ్ళీ తర్వాత మనకు వర్క్ వేస్తుంది. అక్కడ మనం ఇంకో కొద్దిగా బాగా కనిపించాలనుకున్నప్పుడు మళ్ళీ డబల్ అయినా ఇవ్వచ్చండి. మీకు ప్రతి వీడియోలో నేను కటింగ్ చేసేది కూడా మీకు చూపిస్తున్నానండి. చిన్న మిషన్లో అయినా కానీ మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ డిజైన్ ఆల్మోస్ట్ చాలా వరకు ఎన్ని బ్లౌజులు అంటే అన్ని బ్లౌజ్ చాలా మంది వేశాను, నేను కూడా వేసాను. చాలా వరకు నేను చూస్తున్నాను బ్లౌజులు. ఈ డిజైన్కి అయితే చాలా మంది వేస్తున్నారు. నేను కొద్దిగా డిఫరెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వర్క్ అనేది వేస్తున్నానండి. అంటే అందరూ ఒకే రకంగా వేస్తారు కదా, కొద్ది బార్డర్ డిజైన్స్ వేస్తే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా బార్డర్ డిజైన్స్. అందుకని నేను బార్డర్ అనేది ఇలా ట్రై చేశానండి. చూడండి పీసులు అనేది నీట్గా అనేది కట్ చేసుకోవాలి. ఇది పట్టుది కదా, కొద్దిగా ఏదైనా చిన్న చిన్న పీసులు వచ్చినా మనం తర్వాత మనం నీట్గా అనేది చేసుకోవచ్చు. నీట్గా కత్తెరతో చిన్న సిజర్ తీసుకొని నీట్గా అనేది కట్ చేసుకోవచ్చండి. చూడండి ఇంక ఇప్పుడు మనకు వర్క్ అయితే వేస్తుంది కదా, అక్కడ నీట్గా అనేది వేస్తుంది. ఇదే నేను చెప్పాను కదా, మీకు మళ్ళీ డబల్ కోటింగ్ కావాలన్నా ఇది వేసిన పూర్తిగా అయిపోయినాక మీరు మళ్ళీ డబల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం నీట్గా కనిపిస్తుంది. అంటే సింగిల్ వేసినా మాకు అంతగా లేదండి, మళ్ళీ డబల్ వేసుకున్నా ఏం పర్వాలేదండి, వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డిజైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా ఈ డిజైన్ చాలా వరకు వేసింటారండి. ఈ డిజైన్ అనేది నేను అంటే చిన్న హ్యాండ్ కాకుండా మిడిల్ హ్యాండ్కి ఇచ్చింటారు కదండి, ఆ మిడిల్ హ్యాండ్తో ఇలా వేస్తున్నాను. ఇంకా పైనుంచి ఇంకా మొత్తం డిజైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ డిజైన్ మీరు చాలామంది వేసిండొచ్చు, కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుందని నేను ఇలా వేసానండి. చూడండి మీకు ఈ ఫినిషింగ్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు నాకు తెలిసిన మాత్రాన. చూడండి గోల్డ్లోనే నేను చెప్పాను కదా గోల్డ్ మెరూన్ రెడ్ వేస్తానండి అని. గోల్డ్ అనేది ఇలా వేస్తుంది, తర్వాత రెడ్ వస్తుందండి. ఈ డిజైను చాలా ఫేమస్ అయిపోయిందండి. ఒక పెళ్లి కూతురు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ డిజైన్ అంటే వేయని వాళ్ళంటూ ఉండారండి. ఆల్మోస్ట్ అందరూ వేసింటారు ఈ డిజైను. చూడండి నేను రెడ్ కాంబినేషన్ అయితే ఇచ్చాను.
బార్డర్లో రెడ్ గోల్డ్ మిక్స్ అయింది, అందుకనేసి నేను ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే వేసానండి. ఈ డిజైన్ మీరు పూర్తిగా చూసినాక ఎలా అనిపించిందో ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే ఒక సపోర్ట్ నా ఛానల్ అని ముందుకు పోనిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. చూడండి, ఇంకా మొత్తానికి రెడ్ అంతా అయిపోతుంది. మీకు రెడ్ ఫినిషింగ్ అంతా ఎలా ఉండేది కూడా నేను చూపిస్తానండి బ్లౌజ్ మొత్తము. చూడండి, మొత్తానికి అయితే డిజైన్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇంకా కలర్ కాంబినేషన్ ఉంటే కానీ ఈ డిజైన్ అనేది సూపర్గా సెట్ అవుతుందండి. మెయిన్ ఏ బ్లౌజ్ వేసినా కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను మొత్తం అయిపోయినాక మీకు చూపిస్తున్నా. చూడండి, ఇలా వచ్చింది. నాకు బార్డర్ అనేది ఇలా వేసాను, కొద్ది డిఫరెంట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.